ఒకటి చేస్తున్నాను అనమాట. సో మనం ఆన్లైన్లో FIA ఫుడ్స్ అని ఉంటుంది కదా, సో ఇది నేను ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. అంటే వాళ్ళు నాకు స్పాన్సర్ ఏం చేయలేదు, నేనే ఆర్డర్ పెట్టుకొని రివ్యూ కోసం రివ్యూ చేద్దామని చెప్పి ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఇదంతా నేను ఇప్పుడు పికిల్స్ అనమాట ఇది. సో నేను దీని అంతా వీడియో చేసి చూపిస్తాను, ఎట్లుందో చూద్దాము, టేస్ట్ ఎట్లా ఉంది, కాస్ట్ ఎంత పడ్డది అంతా నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. కమ్ అది గైస్, ఇదంతా మన ఫుడ్ అంతా నేను భోజనం అంతా రెడీ చేసి పెట్టినాను. సో చూద్దాం రండి, ఏమేమి పికిల్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తాను. సో ఇది వైట్ రైస్, మనకు వైట్ రైస్ ఇంట్లోదే అనమాట. సో ఇవి స్నాక్స్, పాపడ, ఇది కాకినాడ కాజా అండ్ డ్రై ఫ్రూట్ చిక్కీ, ఇది వచ్చేసి ప్రాన్స్ పికిల్, ఇది ప్రాన్స్ పికిల్. ఇదేమో నెత్తళ్ళు అని అంటారు కదా, సో చిన్న చేపలు ఉంటాయి, ఆ చేప అనమాట, చేప పికిల్ ఇది. ఇదేమో నార్మల్ చికెన్ పికిల్, ఇది బోన్లెస్ చికెన్ బూందీ. ఇదేమో గోంగూర చికెన్ అండ్ బనానా. సో ఇది ఇప్పుడు నేను FIA ఫుడ్స్ నుంచి ఆర్డర్ పెట్టుకున్న ఐటమ్స్ అనమాట. సో ఇది నాకు టోటల్ కాస్ట్ వచ్చేసి ఎంత అయింది, ఫుడ్ ఎట్లుంది అంతా నేను మీకు టేస్ట్ చూసి చెప్తాను. ఒకసారి టేస్ట్ చూద్దాము, ట్రై చేద్దాము. ఫస్ట్ దేంతో చేస్తానంటే మై ఫేవరెట్ నెత్తాలు పికిల్స్తో ట్రై చేస్తాను నేను ఫస్ట్. సో కొంచెం గ్రేవీ తీసుకున్నాం, పచ్చడిలో కలుపుకొని. వావ్, చాలా బాగుంది. కారం ఇట్లా చూస్తే ఆయిలీగా జ్యూసీగా ఉంది పికిల్ అంతా. నెత్తాలు మనకు మంచిగా ఫ్రైగా, మనకి ఇంకా ఆ స్మెల్ తగులుతుంది అనమాట. పికిల్ టేస్ట్ కొడుతుంది, కొంచెం స్పైసీగా ఉంది. ఆ నెత్తాలు అంటే మనకి కొంచెం అది చేప స్మెల్ లాంటిది అట్లాంటిది కొడుతుంటుంది కదా, సో అట్లాంటిది ఏం కొడతలేదు, మనకు మంచిగా చేప తిన్న ఫీలింగే కలుగుతుంది అనమాట. ఇప్పుడు ప్రాన్స్ పికిల్ ట్రై చేద్దాం. ప్రాన్స్ కూడా మంచి గట్టిగా అనిపిస్తుంది పీస్. సరే చూడండి, కలుపుతున్నాను ప్రాన్స్. చాలా మంచిగా ఉంది ప్రాన్స్ అయితే. నైస్, ప్రాన్స్ కూడా బాగుంది. మనకేం నీసు వాసన అట్లాంటిది ఏం తలగట్లేదు పికిల్లో. నేను నార్మల్గా బగార్ రైస్ చేసుకుందామని అనుకున్నాను, కాకపోతే ఈ వైట్ రైస్ తోటి బాగుంటుంది కదా పికిల్స్ అని చెప్పి వైట్ రైస్ తోటి చేసినాను అనమాట. సో ఇప్పుడు చికెన్ గోంగూర, సారీ ఓన్లీ నార్మల్ చికెన్ అనమాట, ఇది ట్రై చేస్తున్నాను. మంచి జ్యూసీగా ఉంది వీళ్ళ దగ్గర అయితే. చాలా గ్రేవీ అయితే చాలా ఎక్కువ వేసినారు. ఆయిల్ ఎప్పుడైనా సరే పికిల్స్ మనకు ఆయిల్ ఎక్కువ ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. గోంగూర చికెన్, ఇవాళ భోజనం అంతా పచ్చళ్ళతో అయిపోతుంది, నాన్ వెజ్ పికిల్స్ తోటి భోజనం. గోంగూర టేస్ట్ తగులుతుంది, మళ్ళీ చికెన్ తిన్నప్పుడు చికెన్ టేస్ట్ తగులుతుంది అనమాట. అంటే మనకి గోంగూర చికెన్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది తింటుంటే. కాకినాడ స్వీట్ అనమాట, కాకినాడ కాజు అంటారు. సో ఇది నేను నా దగ్గర నుంచి ఆర్డర్ పెట్టినాను. ఇది మంచిగా ఎట్లుందో చూద్దాం, ఇది కూడా ఒకసారి. జ్యూసీ కనిపిస్తుందా లోపల? కాకినాడ కాజా అన్నారు కానీ నాకైతే కాకినాడ టేస్ట్ అయితే తగలట్లేదు, నార్మల్ కాజాలానే ఉంది. ఇది వచ్చేసి నేను FIA ఫుడ్స్ అనమాట, ఇది వాళ్ళు విజయవాడలో ఉంటుంది. ఇది విజయవాడ నుంచి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. సో వీళ్ళు త్రూ అవుట్ ద వరల్డ్ ఎక్కడికైనా సరే డెలివరీ చేస్తారు. కాకపోతే ఏంటంటే కొన్ని అదర్ కంట్రీస్కి డెలివరీ చేయాలంటే కొన్ని పికిల్స్ నాట్ అలౌడ్ అంట.
సో నార్మల్గా ఇండియా అయితే ఏ పికిల్ అయినా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలా వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చెప్తున్నాను కదా, రేట్స్ అయితే చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయి. నేను బిఫోర్ ప్లేసింగ్ అన్ ఆర్డర్ నేను వాళ్ళకి కాల్ చేసినాను అనమాట. కాల్ చేసి రేట్ ఎక్కువ పడుతుంది, మీరు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా అని అడిగినాను నేను. సో వాళ్ళు డిస్కౌంట్స్ లాంటివి ఏం లేవు సార్ మా దగ్గర, సో సేమ్ అవే రేట్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఏం లేవు అని అన్నారు అనమాట. సో సరే ఏదో ఒకటిలే రివ్యూ ఇద్దాం, ఎవరికన్నా యూజ్ అవుతుందేమో, లేకపోతే ఎవరైనా ఆర్డర్స్ ఏమైనా పెట్టుకుంటారు కదా అని చెప్పి నేను వాళ్ళ కోసం అని చెప్పి తీస్తున్నాను ఇది. సో నా సొంతంగా వాళ్ళు నాకేం పంపించలేదు, నేనే ఆర్డర్ పెట్టుకొని నా సొంతంగా నేనే రివ్యూ ఇస్తున్నాను అనమాట ఇది. సో పికిల్స్ అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు, పికిల్స్ బాగానే ఉన్నాయి, మంచి టేస్టీగా స్పైసీగా. ఏ పికిల్ అంటే ప్రాన్స్ టేస్ట్, మెత్తాల టేస్ట్, గోంగూర చికెన్ అట్లా దేని దానికి సపరేట్ టేస్ట్ ఉందన్నమాట. సో నేను ఇవన్నీ పెట్టుకున్నాను కదా ఆర్డర్, సో వీటన్నిటికీ నాకు వచ్చేసి 5000 రూపీస్ పడ్డది అనమాట. సో ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ చిక్కీ అనమాట ఇది. సో మొత్తం ఒకసారి చూడండి దీంట్లో ఏమేమి ఉన్నాయో. జీడిపప్పు, కాజు, ఈ రెండే అనమాట. జీడిపప్పు, కాజు ఉన్నాయి, దీన్ని కొంచెం బెల్లంతో చేసి ఉన్నారు, చిక్కీ అనమాట ఇది. సో దీన్ని చూద్దాము. నెయ్యి కూడా కలుపుకున్నారు, నెయ్యి టేస్ట్ తగ్గుతుంది. నెయ్యి టేస్ట్ తగ్గుతుంది, కొంచెం బాగానే ఉంది, అది కూడా చిక్కీ లాగానే ఉంది. సో అది గైస్, నేను మొత్తం ఆర్డర్ పెట్టుకున్నాక నాకు 5000 రూపీస్ అయింది. మీలో ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ వాళ్ళ వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఆర్డర్ పెట్టుకోవచ్చు. కానీ రేట్ ఎక్కువ ఉండి, బడ్జెట్ ఉంటేనే పెట్టుకోండి, లేకపోతే లేదు. చేద్దాం కదా, కొంచెం చెప్పినట్టు కదా అని చెప్పి అయితే ఎవరు ట్రై చేయకండి. రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, వాళ్ళే మన రేట్స్ కన్సెషన్ చేసి డిస్కౌంట్స్ అట్లాంటివి ఇస్తే బాగుంటుంది, కానీ డిస్కౌంట్స్ అయితే ఏమి ఇవ్వట్లేరు వాళ్ళు. సో కొన్ని ప్రోమో కోడ్స్ అట్లాంటివి ఉంటున్నాయి అనమాట, ఓన్లీ 10% డిస్కౌంట్ వస్తుంది. ఆ ప్రోమో కోడ్ పెట్టుకున్నా కానీ మనకు 5000 పడుతుంది అనమాట. సో అది ఈ కంప్లీట్ రివ్యూ అయితే అది. సో తినేద్దాం, తినేసి ఫుడ్ కంప్లీట్ చేసేస్తాను. వీడియో వీడికే లాస్ట్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఇంకా ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వాటి అన్నిటికీ రివ్యూ రెస్పాండ్ అవుతాను. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కొంచెం సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్ని నేను మీకు చాలా అందిస్తాను. ఈ వీడియో వీడికే లాస్ట్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్, బాయ్.